వీడియోలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కల్పితాలు. ఈ వీడియోలో చూపబడిన ప్రదేశాలు మరియు పదార్థాలు కేవలం వీడియో కోసం మాత్రమే. వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. ద క్యారెక్టర్స్ అండ్ సీన్స్ ఇన్ దిస్ వీడియో ఆర్ ఫిక్షన్. ద ప్లేస్ అండ్ మెటీరియల్స్ షో ఇన్ దిస్ వీడియో ఆర్ ఫర్ వీడియో పర్పస్ ఓన్లీ. ద వీడియో ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. తెలుసుంటే టీఆర్పీ ఏంటి టీఆర్పీయా? మరి ఎవడో తెలుసుంటే టీఆర్పీ పెరుగుతుంది కదా. బెటర్ ఫోన్, నేను వస్తున్నాను. అన్నా ఏంట్రా టీఆర్పీ అన్నా? జర్నలిజం అంటే టీఆర్పీ కోసం డ్రామా క్రియేట్ చేయడం కాదురా, నిజాన్ని నిర్భయంగా చెప్పడం. అర్థమైందా? కేసు వెనకలు ఎవరున్నా సరే ఖచ్చితంగా బయట పెడతా. అన్నా ఇప్పుడు కేసు ఎవరి చేతులు ఉందో తెలుసా? అతని చేతికి ఏ కేసు వెళ్ళినా సాల్వ్ అవ్వాల్సిందే. ఎందుకంటే భగవద్గీత లాగా చట్టాన్ని చదివాడు కాబట్టి. తనకు కావాల్సింది బ్యాడ్జీల ప్రశంసలు కాదు, క్రైమ్ వెనక ఎవరున్నా సరే కనిపెట్టి బయట పెట్టడం. ఈ కేసు చిన్నది కాదు, అలా అని పెద్దది కాదు. ఎందుకో తెలుసా? ఆ ఫైల్ అతని చేతికి వెళ్ళింది కాబట్టి. ఇప్పుడు ఫైల్ కదిలింది, సిస్టమ్ అలర్ట్ అయింది. సిటీకి ఒకటే మెసేజ్: ఏసీపీ రావణ్ ఆన్ చార్జ్. ఐ రిపీట్, ఏసీపీ రావణ్ ఆన్ చార్జ్. కాలాకి ఒక విషయం తెలియదు, తెలిస్తే ఆలోచించడు, ఆవేశపడతాడు. కాలా ఊర్లో లేని టైంలో ఒక ఆట, ఒక వేట మొదలైంది. వేటగాడిని వెతికే పనులు ఇద్దరు ఉన్నారు. ఒకవైపు పైతాన్, అతని అడుగులు పడిన ప్రతి చోట నిశ్శబ్దం ఎదురైంది. ఇంకోవైపు వివేక్ వర్మ, అతని జాడ కోసం ప్రతి నగరం, ప్రతి వీధి దాటుతూ వెతుకుతున్నాడు. ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. పైతాన్ ఒకటి నిర్ణయించుకున్నాడు, మిగతా ఇద్దరికి చెప్పాలని అనుకున్నాడు. వెతుకుతున్నవాడు ఎవడు, ఎక్కడుంటాడు, అసలు వాడు ఎలా ఉంటాడు? వెతుకుతున్నది ఒక మనిషినా లేక ఒక విపత్తున? అది వ్యక్త లేదా మహాశక్త? ఇది వెతకడం కాదు, ఒక యుద్ధానికి నాంది. దీనికి కాలమే సమాధానం చెప్తుంది. Since started police, Wonder Woman, Disney from my tricks, big that I see like the pure wishing me. That my make me feel like this me. I don't like that. Are you when you tryna stand up? I don't like that. Are you when you tryna stand up? I don't like that. Are you when you tryna stand up? I don't like that. Are you when you tryna stand up? She know I can fight some of that. She know I can fight some of that. She know I can fight some of that. I'ma make it this way. హలో, ఎస్ఐ కామెడీనా? అవును సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయా? ఈవినింగ్ వస్తాయి సార్. ఓకే, క్రైమ్ స్పాట్కి వచ్చాయి. ఓకే సార్, ఆన్ ద వే. I'ma make it this way.
face. ఏంట్రా మ్యాటర్? దేనికి పిలిచిండ్రు? ఒక్కడంటే ఒక్కడు అందరినీ కిలికి పడతప్పుడు. అదే ఆ ముగ్గురు కుర్రాలు మర్డర్ కేసు. చట్! ఇలాంటి పోరగల పంచాయతీకి నన్ను పిలవద్దు. ఏయ్ నాయుడు, చెప్పినా గంతే. కళాకాండ్ తెలిసి ఉండొచ్చు, అంత తేలిగ్గా వదలడు. వాడెవ్వడి మాట వినడు. కళా నాందా మురుగన్, నువ్వు వాళ్ళకి సొల్లు. నీ సీక్రెట్ మీటింగ్ కాలాకి తెలిసిందని. తెలుసుగా కాలా ఎంటర్ అవుతే ఎలా ఉంటుందో. కాలా ఎంటర్ అయిపోయినాడప్పా. అక్కడ ఉంది సార్ మార్క్. ఇంత చిన్న రాయితో వాళ్ళని తగిలిన రాయి సైజు కాదు, తగిలిన ప్లేస్ చూడు. సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. అమ్మా, క్రిష్ అర్జున్ లోహిష్ గారితో కూడా పడుతున్నారు.
ఎందుకు కొట్టవరా వారిని? తప్పు చేసాడు కాబట్టి. వాడితే తప్పు అని ఎలా చెప్తున్నారా? వాడు ధర్మం వైపు లేడు కాబట్టి. అందుకని ధర్మాన్ని చేతులు తీసుకోవడం తప్పు కదా? ధర్మాన్ని చేతిలోకి తీసుకోలేదు కాబట్టే. ఒరేయ్, తాతయ్య వాళ్ళని చంపుతున్నది దేవుడా రాక్షసుడా? చీకటి నాదే. నేను చెప్పేది శాసనం, నా తీర్పే అంతిమం, నా చంపే అంతిమ justice and not conquer. I am the warning before justice. బ్రేకింగ్ న్యూస్. సోమవారం అత్యాచారం చేసిన వాళ్ళకి ఈ రోజు బెయిల్ ఇచ్చిన హైకోర్టు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీని అర్థం ఏంటో తెలుసా? ధర్మం కూలిపోతే దాన్ని నిలబెట్టడానికి దైవశక్తి తప్పకుండా వస్తుంది. అది ఏ రూపంలోనైనా రావచ్చు. దేవుని కోపానికి రూపముండదమ్మా. ఆయన తీర్పే అంతిమం. ఆ తీర్పు మరణమే. సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ రిపీట్ అవ్వడం అంటే అర్థం కాలేదు సార్. 2019 ఫిబ్రవరి 15 వైజాగ్లో ఒక అమ్మాయి కాల్ తీసిన సంఘటన నీకు గుర్తుందా? గుర్తుంది సార్. పాపం సార్ అమ్మాయి. ఆ యాక్సిడెంట్లో ఆ కాల్ తీసుండకపోతే ప్రాణాలతో ఉండేది సార్. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టేది. మీ అందరికీ యాక్సిడెంట్ గానే తెలుసు. అసలు నిజం
నాకు మాత్రమే తెలుసు. ఒక్క క్షణంలో అన్నీ మారిపోతాయి. ఆ పాప తన సామర్థ్యంతో నెగ్గిందనే తెలిసే లోపు ఈ లోకంలో ఎన్నో అబద్ధాలు ఊపిరి పోసుకున్నాయి. అందులో ఇదొకటి. తన స్టామినాతో నగ్గిందనే దానికంటే తప్పు చేసిందనే వార్తలు ఎక్కువ బయటకు వచ్చాయి. ఇది నేటి సమాజం. ఈ రోజుల్లో నిజం కంటే అబద్ధానికి బలం ఎక్కువ. అలానే ఈ కేసు కూడా. సార్ మీకే ఫోన్. హలో, ఎవరు? నేను ఎమ్మెల్యే గారి పిఎన్ మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కలవాలన్నారు. ఓకే, ఫామ్ హౌస్ రండి ఒకసారి. వస్తున్నా. ఎక్కడ తెచ్చాడు? Yo polla pom polla po polla 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 pom polla 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 pom polla po yo ay ay pom hey yo polla pom polla po polla 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 pom polla 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 pom polla po hey yo ay ay pom ala yana 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 ay boy ala yana 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 ay boy ala yana 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 ay boy Babadi-do-de, 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 yo, ay, ay, boy, ay, ay, boy. అలాగే తప్పుగా వెళ్తున్నా. సార్ రండి ఎస్పీ గారు. ఇటు పదండి సార్. ఏసీపీ గారు కూర్చోండి. ఏదో సెలబ్రేషన్లో ఉన్నట్టున్నారు. అదేం లేదు సార్. ఆపరా కుక్క. వీడికంత పెదరాడు మరి. ఏం లేదండి ఏసీపీ గారు, రాత్ర మా రాధమ్మకే డెలివరీ అయింది. ఏదో సంతోషంలో 4 చిందులు. ఓ కంగ్రాట్స్ అండి. వీడికే పుట్టినట్టు అలా నుంచొని చూస్తావట్రా ఏసీపీ సార్కే స్వీట్ చట్రా. అయ్యే వద్దండి. ఇంతకీ నన్ను పిలవడానికి కారణం? ఉదయం స్టేషన్కి వచ్చానండి, దాన్ని అట్టుగా మరీ వచ్చాను, కానీ మీరు లేరని తెలిసింది. ఎందుకండి? నాతో ఏమైనా పని ఉందా? వీడికి ఏం పని ఉండదు, ఇంకా నీదేం పని? కొత్తగా మన నియోజకవర్గం వచ్చారు, అందులోని మా ఊరికి మా మర్యాదలు చూపించాలి కదా మరి మీకు. ఏదో పరిచయం చేసుకున్నట్టు ఉంటుందని మరి. సార్ నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఈసారి వచ్చినప్పుడు కలిసే ఫోన్ చేద్దాం. అది మాట అంటే ఎలా ముందా పని ముఖ్యం, తర్వాత ఏదన్నా. వస్తా సార్. సార్ 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 మన సార్కే చిన్నపల్లి నీ బాల్ ఇస్తాను. ఇంతకీ రాధమ్మంటే ఎవరు? ఎమ్మెల్యే గారు కూతురా? కూతురా? వాడికి ఇంకా పెళ్ళే కాలేదు. అదేంటయ్యా ఎమ్మెల్యే గారిని పట్టుకుని ఆడియడంటున్నావు? వాడు నా క్లాస్మేట్ సార్. వాడు డబ్బులుండి ఎమ్మెల్యే అయ్యాడు, నేను డబ్బులకి పి అయ్యాను. ఇంతకీ రాధమ్మంటే ఎవరు అసలు చెప్పలేదు? రాధమ్మంటే మా దొడ్లో ఆవండి.
ఏనా కళ? ఏందప్ప ఇది? కాలా, నేను చెప్పేది ఒకసారి విను. నాకు చెప్పొద్దని నీకు చెప్పునోడికి చెప్పు, కాలా ఎంటర్ ఓడని. అది వీడికి ఎలా తెలిసింది? ఏంది కాలా ఇది? చిన్న పంచాయతీకి చనిపోయిన ముగ్గురు ఎంత ముఖ్యం మీకు తెలియదా? తెలీదా? నేను 2 రోజులు లేకపోయేసరికి 3 ప్రాణాల నష్టం. ఎంతమంది ఉండే పీక్నరా? జరగండ్రా, ఇంకే కాలా చేసుకుంటాడే. ఇక మీరు రిలాక్స్ అయిపోండి. పగోడు గెలిచిన ముచ్చట ఉండొచ్చు, దాని కాలా ఓడిన ముచ్చట ఈ దునియాలోనే లేదురా బాయ్. గంతే, గిది ఫైనల్. పట్టు పట్టు ఆకలుంది ల్యాబ్ నుంచి కాల్ వచ్చింది మామ, అర్జెంటుగా నేను వెళ్ళాలి, ఏమనుకోక. సరే వెళ్ళరా. ఈ రూమ్లో ఏం చేస్తావురా? నాతో వచ్చేచ్చుగా. నువ్వు వెళ్ళరా, నాకు పని ఉంది. సరేరా, నీ వర్క్ అయ్యాక నన్ను పికప్ చేసుకోరా. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎలాగున్నా సరే, వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి చంపుతన్నా కోటక్క.
ఇప్పుడెవడరా నిన్ను కాపాడేది? అసలు కథ ఇప్పుడే మొదలైందిరా. చంపినవాడు ఒకడైతే కిడ్నాప్ చేసింది ఇంకొకటిని. మరి ఏసీపీ రావణ్ కొట్టడం ఏంటి? ఇదంతా తెలియాలంటే థర్డ్ ఎపిసోడ్ చూడాల్సిందే.